ఇంటింటికో ఉద్యోగం, గడప గడపకో ప్రభుత్వ ఉద్యోగం. ఇదేదో ప్రభుత్వ పథకం కాదు. అడవుల జిల్లా ఆదిలాబాద్లోని మారుమూల గిరిజన పల్లెల్లో ఉన్న విద్యా చైతన్యం. ఆ విద్యా చైతన్యాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది టీవీ9. ఆదిలాబాద్ జిల్లాలోని నేరేడుగొండ మండల ప్రాంతంలోని ఓ మారుమూల గిరిజన పల్లె. ఆ పల్లెలో 684 జనాభా, 120 కుటుంబాలు. ఈ 120 కుటుంబాల్లో ప్రతి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారంటే మీరు నమ్ముతారా? ఒక్కో ఇంట్లో ఒక్కరేసి కాదు, 3, 4, 5 ఇలా లెక్క పెడుతూ పోతే దాదాపుగా 320 మంది, అక్షరాల 320 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఆ మారుమూల గిరిజన పల్లెలో ఉన్నారు. ఆ పల్లెకు చేరుకోవాలంటే ఆదిలాబాద్ జిల్లాలోని నేరేడుగొండ మండలానికి వెళ్ళాలి. నేరేడుగొండ మండలం నుంచి 11 కిలోమీటర్లు అటవీ మార్గం గుండా ప్రయాణిస్తే వచ్చేదే వెంకటాపూర్. పేరుకు తగ్గట్టుగానే వెంకటాపూర్ అద్భుతాలను సృష్టిస్తుంది. ఇప్పుడు కాదు, 1929లో పడ్డ పునాది 2026 వరకు కూడా ఉద్యోగ వేటలో తమ లక్ష్యాన్ని సాధించుకుంటూ ముంగులకు వెళ్తుంది. ఇందులో పురుషులతో పాటు మహిళలు కూడా అదే స్థాయిలో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా 320 మంది మహిళలుంటే ఆ 320 మందిలో 100 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారంటే ఎంత చైతన్యమో అర్థం చేసుకోవచ్చు. మారుమూల గిరిజన పల్లె అయినా సౌకర్యాలు అంతంతే ఉన్నా చదువులో మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఇందుకు ఆదర్శంగా నిలిచింది కూడా 1969లో ఆ ఊరిలో ఉన్న బనియా అనే బలరాం అనే ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం, అది కూడా ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం. అక్కడ పడ్డ పునాది రాయి 2026 వరకు ఏకంగా 320కి పైగా ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించుకునేలాగా సాగింది. ప్రస్తుతం 100 మంది మహిళలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తే అందులో 80 మంది ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన శాఖలకు సంబంధించి ప్రభుత్వంలోని 34 శాఖల్లో, కీలకమైన శాఖల్లో 12 శాఖల్లో మిగిలిన 20 మంది ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి. ఇందులో 80 మందికి పైగా పెళ్లిళ్ళు చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోయారు. అక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వెంకటాపూర్కు సంబంధించిన ఆ ఘనతను ముందుకు తీసుకువెళ్తున్నారు. దాంతోపాటుగా పురుషులు కూడా మేమేం తక్కువ కాదంటూ దాదాపు 310కి పైగా ప్రభుత్వ ఉద్యోగాలను సాధించుకున్నారు. ఈ పోటీ ప్రపంచంలో ఒక్క ఉద్యోగం వస్తేనే గగనమైన ఈ పరిస్థితుల్లో పోటీకి తగ్గట్టుగానే ఆ గిరిజన గ్రామం సత్తా చాటుతూ ముందుకు వెళ్తుంది. 2024లో ఏకంగా 36 కొలువులను సాధించి బలా అనిపించుకుంది. ఇప్పుడు 2026లోనూ మరింత దూకుడుతో మా సత్తా చాటుతామంటూ చెప్తున్నారు. ఈ గ్రామంలో ఉన్న వాళ్ళే కాదు, ఈ గ్రామానికి వస్తున్న కొత్త కోడళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాల వేటలో తమ సత్తా నిరూపించుకుంటున్నారు. అలా వచ్చిన వారు దాదాపుగా 12 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించుకున్న పరిస్థితి. ప్రస్తుతం యువత శాతం అక్కడ 80% పైగా ప్రభుత్వ ఉద్యోగాల్లో కొలువుల్లో ఉన్న పరిస్థితి. మిగిలిన వారు కూడా రైతులుగా వ్యవసాయ క్షేత్రంలో అద్భుతాలు చేస్తున్నారు. వెంకటాపూర్ గ్రామం 1969లో కనీసం కాలినడకన వెళితే తప్ప వెళ్ళలేని పరిస్థితి. బండరాలతో, ముళ్ళ పొదలతో ఆ గ్రామానికి దట్టమైన అభయారణ్యంలో నడక సాగించుకుంటూ వెళ్తే తప్ప వెంకటాపూర్ గ్రామానికి చేరుకోలేని పరిస్థితి. ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఏదైనా ప్రమాదం జరిగినా కూడా ఆ గ్రామం నుండి మండల కేంద్రానికి 11 కిలోమీటర్లు వెళ్ళాలంటే దాదాపుగా 2 గంటల ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. కానీ 1969లో బలరాం అనే ప్రభుత్వ ఉద్యోగి అక్కడ ఉద్యోగం సాధించిన తర్వాత ఆ వెంకటాపూర్కు సంబంధించిన రూపురేఖలే మారిపోయాయి. ప్రస్తుతం పక్కా గృహాలు ఆ వెంకటాపూర్లో గ్రామంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. పక్కా రోడ్లు కూడా శాంక్షన్ అయి సాధ్యమైనంత వరకు అభివృద్ధి బాటలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తమ విద్యా చైతన్యంతోనే ఇదంతా సాధించుకోగలిగామంటూ కూడా అక్కడ ఉన్న యువత, దాంతో పాటుగా అక్కడున్న గ్రామస్తులు చెప్తున్నారు. ప్రధానంగా రైతు కుటుంబాలే వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నప్పటికీ విద్యలో అత్యున్నత స్థాయికి వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఒక్క ఉపాధ్యాయులే కాదు, ఆ టీచర్కు సంబంధించిన కొలువులే కాదు, రెవెన్యూకు సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి, రిజిస్ట్రేషన్కు సంబంధించి ఏదైతే కీలకమైన శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలలో ఇప్పుడు పోస్టులలో ఈ వెంకటాపూర్కు సంబంధించిన గ్రామస్తులే మనకు కనిపిస్తూ ఉంటారు. వెంకటాపూర్ చైతన్యాన్ని, వెంకటాపూర్ గ్రామంలో యువత పట్టుదలను, ఆ విద్యా చైతన్యాన్ని ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాలు కూడా తమదంటూ ముందుకు తీసుకొని రాబోయే ఉద్యోగాల్లో
నోటిఫికేషన్లో మేము చైతన్యం చాటుతూ ముందుకు వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తామని చెప్తున్నారు. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, అడవుల జిల్లాలో మారుమూల గిరిజన పల్లె వెంకటాపూర్ ఘన చరిత్ర.